సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరమ తండ్రి, మీ అత్యున్నతమైన ఘనమైన నామములకు విరలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పునరుద్ధాన దినమున మీ సన్నిధానములో చేరి స్తుతించి ఆరాధించుటకు కృపను అనుగ్రహించినందులకై మీకు వందనాలు. ఆత్మసిద్ధమే గాని శరీరము కేవలము బలహీనము అయినను శరీరమును బలపరచి మమ్మల్ని మీ సన్నిధికి నడిపించినందులకై మీకు వందనాలు. గడిచిన దినములన్నిటను మా పనులందు, ప్రయాణములయందు, ఉద్యోగమందు, వ్యాపారమందు, వ్యవసాయమందు, అన్ని సమయములయందు మీరు మాకు తోడై ఉండి మీ చేతి నీడలో మమ్మల్ని నడిపించినందులకై మీకు వందనాలు. ఈ సమయమున మీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము. ఇప్పటి వరకు కీర్తనలు, ఆరాధనతో మిమ్మల్ని మహిమపరచి ఉన్నాము. ఈ సమయమున వాక్యమును ధ్యానము చేయించి ఉండగా, వాక్యమయున్న దేవా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాము. వాక్యమును ధ్యానము చేయడానికి మేమైతే యోగ్యులము కాదు, కానీ మీ ఆత్మ సహాయము చేత మీ మాటలు మేము తెలుసుకున్నట్టుకు ప్రయత్నము చేస్తూ ఉన్నాము. దేవా, ఈ మా ప్రయత్నమును మీరు సఫలపరచండి. మీ సన్నిధానములో చేరి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును బిడ్డలకు దయచేయండి. నిద్రమత్తును దూరపరచండి, మెలకువను అనుగ్రహించండి. ఈ స్థలమందు నిలువబడి ఉన్న మీ దాసుడైతే బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఎందుకు పనికిరానివాడు. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయమున మీరు మాకు బోధించండి. మీరు బోధకులు ఉన్నారు, మేము మీ బిడ్డలము గనుక బోధకులైన మీరు బోధించుచు ఉండగా మీ బిడ్డలమైన మేమందరము కూడా మీ మాటలు శ్రద్ధతో ఆలకించి మా జీవితములకు అన్వయించుకొని మీ చిత్త ప్రకారముగా ఈ లోకములో మేము జీవితమును కొనసాగించు కృపను అనుగ్రహించండి. అపవాది కలిగించు ప్రతి విధమైనటువంటి ఆటంకమును యేసు నామములో బంధిస్తూ ఉన్నాము. వాక్యమునకు అనుకూలమైనటువంటి స్థితిని మాకు కలుగ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు పునరుద్ధాన శుభములు. అందరికీ వందనాలు. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ సమయమున ఆయన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు కృపను అనుగ్రహించిన దేవునికి మనమందరం కూడా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. త్రిత్వము తరువాతి 6వ ఆదివారమైన ఈ దినపు వాక్య సందేశము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు మనము పరిశీలించిన మీదట ఈ 2 లేఖన భాగములు, పత్రిక పార్శ్వ భాగము రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము వరకు, నూతన నిబంధన పార్శ్వ భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు ఈ 2 లేఖన భాగములు తెలియచేయచ్చు ఉన్నటువంటి ఈ సమయమున మనము ధ్యానము చేయొచ్చు ఉన్నటువంటి అంశము ఏ న్యూ వాక్ ఫర్ ఏ న్యూ లైఫ్. నూతన జీవితము కొరకు నూతన నడక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవునిని స్వరక్షకునిగా అంగీకరించి దేవుని సన్నిధికి వస్తూ దేవునితో కలిసి జీవితమును కొనసాగించుచు ఉన్నటువంటి మనం అందరము కూడా నూతన జీవితము కలిగి నూతన మార్గములో నడుచుకొనడానికి దేవునితో మనము సహవాసము చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవుని యందు
భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నాం. అయితే నూతన జీవితము కొరకు నూతన నడక ఈ అంశమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనం అందరము కూడా, మనమే కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నూతన జీవితము కలిగి ఈ లోకములో జీవితమును కొనసాగించాలి అన్నటువంటి ఆశ కలిగి ఉంటారు. అయితే నూతన జీవితము ఏ రీతిగా మనము కలిగి ఉండగలం? నూతన జీవితమును కలిగి ఉండాలి అంటే నూతన నడక అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావం అంతటిని, ప్రాచీన నడకను విడిచిపెట్టి నూతన స్వభావమును కలిగి లోకములో జీవితమును కొనసాగించాలి. పత్రిక పాఠ్యభాగము రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము వరకు ఈ లేఖన భాగమును మనము పరిశీలించుచు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ వచన భాగములలో రోమా పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వారికి, చెరలో ఉన్నటువంటి పౌలు వ్రాయిచు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అంటే, రోమా పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధులైన వారలారా, అంటే జీవము గల దేవునిని స్వరక్షకునిగా అంగీకరించిన వారలారా, మీరందరూ కూడా జీవము గల దేవునిని స్వరక్షకునిగా అంగీకరించారు అంటే, ఈ వచ్చిన భాగములలో ప్రాముఖ్యముగా పౌలు బాప్టిజమును గురించి ప్రస్తావించడం జరిగింది. బాప్టిజము అనగా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించుకొనుట, అంటే నూతన స్వభావమును కలిగి ఉండుట. ఈ పత్రిక పాఠ్యభాగము న్యూ నేచర్, నూతన స్వభావమును గురించి వివరముగా తెలియచేస్తూ ఉంది. నిజముగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, బాప్టిజము తీసుకున్న వెంటనే మనకు నూతన స్వభావం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవునిని స్వరక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా మేము నూతన స్వభావము కలిగి ఉన్నాము, ఎందుకంటే మేము క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాం కాబట్టి మేము నూతన స్వభావము కలిగి ఉన్నాము అని చెప్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా బాప్టిజము తీసుకున్నటువంటి వారు, లేకపోతే జీవము గల దేవునిని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు నిజముగా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును వారు కలిగి ఉన్నారా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆలోచన చేయడం మాత్రమే కాదు, జీవము కలిగినటువంటి దేవుడు కూడా నన్ను స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా నూతన స్వభావము కలిగి జీవితమును కొనసాగిస్తూ ఉన్నారా అని మనందరినీ కూడా ఆయన పరిశీలించి పరీక్షిస్తూ ఉంటారు. 14వ సంకీర్తన 2వ చరణములో మనము గమనిస్తూ ఉంటే, ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించెను. లేఖన భాగములో 14వ సంకీర్తన 2వ చరణములో మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, చదవండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి, అంటే ఎవరిని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు? ఎవరైతే మేము బాప్టిజము తీసుకున్నాము, మేము దేవునిని స్వరక్షకునిగా అంగీకరించాము, మేము నూతన జీవితమును మేము కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారో, వారిని జీవము కలిగినటువంటి దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. నన్ను స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు నన్ను వెతికే వారిగా ఉన్నారా? జీవము గల దేవునిని వెతకటము అంటే అర్థం ఏంటి? నవీన స్వభావమును, న్యూ నేచర్ అన్నమాట. నవీన స్వభావమును, నూతన స్వభావమును కలిగి ఉండటం. అయితే నూతన స్వభావమును కలిగి ఉన్నారు అని జీవము కలిగినటువంటి దేవుడు ఏ రీతిగా మన విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అలాగే మనము కూడా నిజముగా వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, జీవము గల దేవునిని స్వరక్షకునిగా అంగీకరించారు అని
దేనిని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా మనను గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. నిజముగా ప్రియమైనటువంటి వారలారా, బ్యాప్టిజం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మొదటిగా కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే బీయింగ్ హంబుల్. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినయము కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో వినయము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్టిజం ఇచ్చే యోహాను చేత బాప్టిజము తీసుకున్న తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఈ రీతిగా వ్రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా. అంటే ఎవరు ఈ మాటలు చెప్తూ ఉన్నారు? లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన జీవితము కలిగి ఉన్నటువంటి అంటే బాప్టిజము తీసుకున్నటువంటి వారిలో అంటే నూతన నడవడికను మనము ఏ రీతిగా గుర్తించగలము అంటే మొదటిగా వినయము కలిగి ఉండాలి, బీయింగ్ హంబుల్. ఇక్కడ స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరు ఈ మాటలు అన్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలికారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఈ మాటలను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత వినయము కలిగి ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఎవరు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఇక్కడ సాక్షాత్తు దేవుడే మానవునిగా నరావతారిగా ఈ లోకములో జన్మించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడు అని సాక్ష్యము ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటిగా దేవుని బిడ్డలారా, నూతన జీవితము అంటే బాప్టిజం అనేది నూతన జీవితానికి సాదృశ్యముగా ఉంది. అంటే ఈ రీతిగా నూతన జీవితము కలిగి ఉండాలి అంటే బాప్టిజము తీసుకోగానే నూతన నడవడిక మనము కలిగి ఉండగలమా అంటే మొదటిగా నూతన నడవడికను మనము ఏ రీతిగా గుర్తించగలము అంటే బీయింగ్ హంబుల్, వినయము కలిగి ఉండాలి. రెండవదిగా లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. రెండవదిగా ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. ఎవరికి విధేయత కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? టు ఫాలో జీసస్, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించడం. మనము అనేక పర్యాయములు వింటూ ఉంటాం, దైవ సేవకులైనటువంటి వారు మీరు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, యేసుక్రీస్తునందు విధేయత కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. విధేయత కలిగి ఉండడం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించడం. రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన జీవితము కలిగి ఉండడానికి నూతన నడవడిక కలిగి ఉండాలి. నూతన నడవడిక ఎప్పుడు వస్తుంది అంటే మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావమును మనము కలిగి ఉన్నప్పుడు. మూడవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగములో రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనము గమనిస్తూ ఉంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరింపబడినని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. మూడవదిగా దేవుని బిడ్డలారా, నూతన స్వభావము కలిగి ఉండడం అంటే మూడవదిగా రైట్ లివింగ్, అంటే సరి అయినటువంటి రీతిలో మనము జీవించాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? జీవము కలిగినటువంటి దేవుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఏ రీతిగా నీవు పాపములో నిలిచి ఉంటావు? ఏమంటూ ఉన్నాడు ఇక్కడ?
పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 4వదిగా నూతన నడవడిక మనము కలిగి ఉండాలి అంటే నూతన స్వభావం కలిగి ఉండాలి. నూతన స్వభావము కలిగి ఉండడం అంటే 4వదిగా రైట్ లివింగ్, సరి అయినటువంటి రీతిలో మనము జీవించాలి. 5వది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. 5వది, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు. అంటే 4వదిగా దేవుని బిడ్డలారా, నూతన స్వభావము కలిగి ఉండడము అంటే కైండ్నెస్, అంటే కనికరము కలిగి ఉండడం. అంటే కనికరము కలిగి ఉండడం అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరి ఎడల ఒకరు దాసులయుండుడి. అంటే సర్వ్ వన్ అనదర్. అంటే కనికరము కలిగి ఉండడం అంటే ఒకరి ఎడల ఒకరు దాసులుగా ఉండడం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 10 వచనాలలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మొదటి కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పినటువంటి మొదటి మాట ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఆయన కనికరము గల వారు ధన్యులు. చదవండి అక్కడ, వారు కనికరము పొందుదురు. అంటే ప్రియమైనటువంటి వారులారా, నూతన స్వభావము కలిగి ఉండడము అంటే నూతన నడవడిక. దేవుని స్వరక్షకునిగా అంగీకరించారు, బ్యాప్టిజము తీసుకున్నారు, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు. వీరి నూతన నడవడిక కలిగి ఉన్నారు అని ఏ రీతిగా మన ద్వారా మనందరిని బట్టి సాక్ష్యము ఇవ్వగలరు అంటే 4వదిగా కనికరము కలిగి ఉండాలి. అంటే ఒకరిని ఎడల ఒకరు దాసులై ఉండాలి. తరువాత 5వది కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి ప్రియమైనటువంటి వారులారా, యోగ్యులమై ఉండాలి. బీయింగ్ హానెస్ట్ అన్నమాట. యోగ్యులము కలిగి ఉండాలి. ఎందుకు? మనము యోగ్యుడైనటువంటి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాం కాబట్టి మనమందరము కూడా యోగ్యులమై ఈ లోకములో జీవితమును కలిగి ఉండాలి. ఏది? నూతన జీవితము కొరకు నూతన నడవడికని మనము కలిగి ఉండాలి. దేవుని స్వరక్షకునిగా అంగీకరించిన వెంటనే మనము నూతన జీవితము కలిగి ఉన్నట్టు కాదు. నూతన జీవితము కలిగి ఉండాలి అంటే నూతన నడవడిక మనలో కనబడాలి. నూతన నడవడిక మనలో కనబడాలి అంటే నూతన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. ఇలా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టడము, నూతన స్వభావమును కలిగి ఉండడము అంటే దేవుని బిడ్డలారా, బీయింగ్ హానెస్ట్. 6వది లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగమంతయు కూడా మనకు పరిచయమైనటువంటి లేఖన భాగమే. తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి ఉపమానం. అంటే తప్పిపోయిన కుమారుడు కాదు కానీ తండ్రిని విడిచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు. ఈ లేఖన భాగములో, ఈ ఉపమానములో మనము గమనిస్తూ ఉంటే 6వదిగా నూతన స్వభావము కలిగి ఉండడం అంటే 6వది ఫర్గివ్నెస్, క్షమాపణ కలిగి ఉండడం అండి, క్షమించటం. ఈ ఉపమానములో మనం ఏమి గమనిస్తాము అంటే, తన ఆస్తి అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి మరణ సంజీవతకు తిరిగి వచ్చినటువంటి కుమారుడు
తండ్రి యొక్క క్షమాపణను పొందుకున్నట్లుగా, అంటే తండ్రి తన కుమారుని క్షమించినట్లుగా ఈ లేఖన భాగములో మనకు కనబడుతూ ఉంది. 6వదిగా నూతన స్వభావము కలిగి ఉండడము అంటే దేవుని బిడ్డలారా క్షమాపణ కలిగి ఉండడము, క్షమించడము. 7వది లేఖన భాగములో ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనము వరకు మనం గమనిస్తూ ఉంటే యోసేపును గుర్చినటువంటి సంగతి ఈ లేఖన భాగములో మనకు తెలియజేయబడుతూ ఉంది. నూతన స్వభావము కలిగి ఉండడం అంటే 7వదిగా సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము కలిగి ఉండడం. పరిశుద్ధ గ్రంథములో ఆశా నిగ్రహము కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? మనం చెప్పుకుంటాం. యవనస్తుడైనటువంటి యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు అని మనము చెప్పుకుంటాం. ఇవి మాటలు దేవుని బిడ్డలారా. అయితే నిజముగా జీవము కలిగినటువంటి దేవుని యందు యోసేపు భయభక్తులు కలిగి ఉన్నాడా? విధేయత కలిగి ఉన్నాడా? విశ్వాసము కలిగి ఉన్నాడా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు మనము సమాధానము దొరకాలి అంటే ఆదికాండము 39వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు మనము గమనిస్తూ ఉంటే దేవునిని స్వరక్షకునిగా అంగీకరించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోసేపు ఆశా నిగ్రహము కలిగి ఆ స్థలము నుండి పారిపోయినట్లుగా లేఖన భాగములో మనకు కనబడుతూ ఉంది. నూతన స్వభావము కలిగి ఉండడం, బాప్టిజము తీసుకున్నటువంటి మనమందరము కూడా నూతన జీవితము కలిగి ఉండాలి అంటే నూతన నడవడిక ఎప్పుడు వస్తుంది? నూతన స్వభావము కలిగి ఉన్నప్పుడు. నూతన స్వభావములో 7వది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము కలిగి ఉండడం. 8వది దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. ఈ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయమును మనము గమనిస్తూ ఉంటే ఈ లేఖన భాగములో మనకు కనబడుతూ ఉన్నది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా 8వదిగా నూతన స్వభావము కలిగి ఉండడం అంటే బీయింగ్ లాయల్. లాయల్టీ ఈజ్ నాట్ ఏ వర్డ్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఏమిటి అంటే దేవుని బిడ్డలారా నూతన స్వభావము కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన స్వభావము కలిగి ఉండడం అంటే బీయింగ్ లాయల్, అంటే రాజభక్తి కలిగి ఉండడం అండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములు మనము గమనిస్తూ ఉంటే ఈ అధ్యాయములో న్యాయాధిపతి అయినటువంటి లేకపోతే యొఫ్తా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ యొఫ్తాను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా యొఫ్తాను గురించి పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడినటువంటి మాట ఏమిటి అంటే యొఫ్తా మరి యొక్క రాజ్యం మీదకి యుద్ధానికి వెళుతూ ఈ రీతిగా దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటాడు. అయ్యా నేను యుద్ధానికి వెళుతూ ఉన్నాను, నేను శత్రువుల మీద యుద్ధములో జయించి నేను నా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏదైతే నాకు ఎదురు పడుతుందో నేను దానిని నీకు అర్పిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములో ఈ సంఘటన మనకు కనబడుతుంది దేవుని బిడ్డలారా. 8వదిగా నూతన స్వభావము కలిగి ఉండడం అంటే రాజ్యభక్తి కలిగి ఉండాలండి. రాజ్యభక్తి కలిగి ఉండడం అంటే జీవము కలిగినటువంటి దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా కాకుండా జీవము కలిగినటువంటి దేవుడే ఎక్కువగా సర్వస్వముగా భావించి లోకములో మనము జీవితమును కొనసాగించడం. యొఫ్తా చేసినటువంటి ప్రమాణమును గురించి, దేవునితో చేసిన ఒడంబడికను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని కంటే ఏది కూడా తక్కువ కాదు నాకు అని యొఫ్తా మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మనము కూడా మన జీవితంలో నూతన స్వభావము కలిగి ఉండడం అంటే, నవీన స్వభావము కలిగి ఉండడం అంటే 8వదిగా బీయింగ్ లాయల్, రాజ్యభక్తి కలిగి ఉండాలండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, కానీ రాజభక్తి కలిగి ఉండడము, భక్తి కలిగి ఉండడము అంటే జీవము కలిగినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి దానిని ఇచ్చివేయడం అండి.
అంటే జీవము కలిగినటువంటి దేవునిని తప్ప దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ఆశించకుండా, దేనిని కూడా ప్రేమించకుండా ఉండడం, అదే రాజ్యభక్తి. 9వది సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉంటే, ఈ లేఖన భాగములో దేవుని బిడ్డలారా నాతాను ప్రవక్త మనకు కనబడుతూ ఉన్నాడు. 9వదిగా నూతన స్వభావము కలిగి ఉండడం అంటే స్పీకింగ్ ద ట్రూత్, సత్యమును పలకడం అండి. అంటే సత్యమును పలకడము అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. అలా ఉన్నది ఉన్నట్లుగా సత్యమును మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే నాతాను ప్రవక్త. ఈ నాతాను ప్రవక్త రాజు అయినటువంటి దావీదు వద్దకు వచ్చాడు ఒకరోజు. జీవము కలిగినటువంటి దేవునిచే పంపబడినటువంటి ప్రవక్త నాతాను దావీదు వద్దకు వచ్చి దావీదుతో అంటూ ఉన్నాడు. లేఖన భాగంలో మనం గమనిస్తామో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం చదవండి మొదటి నుండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒక్కొక్క పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. నాతాను ప్రవక్త దావీదు వద్దకు వచ్చి డైరెక్ట్గా, రాజా నువ్వు పాపం చేసావు, నువ్వు ఎందుకు అలా చేసావు, అలా చేయడం తప్పు కదా అనలేదు. దావీదు వద్దకు వచ్చి ఒక కథ చెప్తూ ఉన్నాడు, ఒక విషయం చెప్తూ ఉన్నాడు. అయ్యా ఏమని చెప్తూ ఉన్నాడు? ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఒకానొక దినాన ఒకానొక రాత్రి ధనవంతుడి వద్దకు తన బంధువు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు అంటే తనకున్నటువంటి వాటిలో నుండి తన స్నేహితుడికి విందు చేయకుండా ఒక పేదవానికి ఉన్నటువంటి ఒక ఆడ గొర్రె పిల్లను తీసుకొని తన స్నేహితుడికి విందు చేశాడు అన్నప్పుడు ఈ దావీదు వెంటనే ఏమంటాడు అంటే నిజముగా అలా చేసినటువంటి వాడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వెంటనే ఈ నాతాను ప్రవక్త అంటాడు కదా, రాజా ఆ మనుషుడు, ఆ ధనవంతుడు ఎవరో కాదు, ఆ మనుషుడకు నీవే. ఎంత ధైర్యం కావాలి? ఒక రాజు వద్దకు వచ్చి, రాజా నీవు పాపం చేశావు, నీవు అపరాధం చేశావు, నీవు తప్పు చేశావు, అలా చేయడానికి వీలు లేదు, నీవు ఎందుకు చేశావు అని అనడానికి ఎంత ధైర్యం కావాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం అనుకోవచ్చు యెహోవా దేవుడు పంపించాడు కాబట్టి నాతాను ప్రవక్త దావీదు వద్దకు వచ్చి చెప్పాడు. అలా చెప్పడానికి కూడా ధైర్యము కావాలి. రెండవదిగా తన ప్రాణము పోగొట్టుకునేటటువంటి స్థితి అయినప్పటికీ కూడా సత్యమై పలికాడు. ఏదైతే దేవుడు చెప్పమన్నాడు దానిని మాట్లాడాడు, కానీ అబద్ధము అనేది మాట్లాడలేదు. నూతన స్వభావము కలిగి ఉండడం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల స్పీకింగ్ ద ట్రూత్, నిజము పలకటం, నిజము మాట్లాడటం అన్నమాట, సత్యము మాట్లాడటం. 10వది లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనమును మనము గమనిస్తూ ఉంటే నూతన స్వభావము కలిగి ఉండడంలో 10వది ఏమిటి అంటే షోయింగ్ లవ్, అంటే ప్రేమను చూపించడం. ఈ 19వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటే ఎరుకో పట్టణం మీదుగా వెళుతూ ఉన్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను చూచి, జక్కయ్య నీవు త్వరగా క్రిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్న వెంటనే దేవుని బిడ్డలారా, అంటే ఒక అన్యాయముగా సుంకము వసూలు చేసేటటువంటి వాని ఇంటికి వెళ్ళడములో ఇక్కడ జీవము కలిగినటువంటి దేవుని ప్రేమ మనకు కనబడుతూ ఉంది. నూతన స్వభావము కలిగి ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడము, ప్రేమను చూపించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన జీవితము కలిగి ఉండాలి అంటే నూతన నడవడిక మనము కలిగి ఉండాలి. మన నడత నూతనంగా ఉండాలి. నూతన నడవడిక మనము కలిగి ఉండాలి అంటే మొదటిగా నూతన స్వభావము కలిగి ఉండాలి.
నూతన స్వభావం కలిగి ఉండడం అంటే వినయం కలిగి ఉండడము, రెండవదిగా విధేయత కలిగి ఉండడం, మూడవదిగా సరైన రీతిలో జీవించడం, నాలుగవదిగా కనికరము కలిగి ఉండడం, ఐదవదిగా దేవుని బిడ్డలారా యోగ్యత కలిగి ఉండడం, ఆరవదిగా లేఖన భాగములో క్షమించడం, క్షమాపణ కలిగి ఉండడం, ఏడవది ఆశా నిగ్రహం కలిగి ఉండడం, ఎనిమిదవది రాజ్యభక్తి కలిగి ఉండడం, తొమ్మిదవది సత్యము మాట్లాడడం, పదవది ప్రేమను చూపించడం. ఇవి నూతన స్వభావం యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యూ నేచర్, నూతన స్వభావం యొక్క లక్షణాలు. మన టాపిక్ ఏంటంటే ఏ న్యూ వాక్ ఫర్ ఏ న్యూ లైఫ్, నూతన జీవితం కొరకు నూతన నడవడిక. నూతన జీవితం ఎక్కడుంటుంది? నూతన జీవితము పరలోక రాజ్యములో మనకు దొరుకుతుంది. ఆ పరలోక రాజ్యములో మనం నూతన జీవితము కలిగి ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడే జీవితము కొనసాగించాలి అంటే నూతన నడవడిక కలిగి ఉండాలి. నూతన నడవడిక కలిగి ఉండాలి అంటే నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి మొదటిగా. రెండవదిగా సువార్త పాఠ్యభాగములో మనము గమనిస్తూ ఉంటే, ఈ సువార్త పాఠ్యభాగములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన మొదటి కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక మంది జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొండ మీద ప్రసంగాలు ఈ 3 అధ్యాయాలు. ఈ మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు మనము గమనిస్తూ ఉంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటూ ఉన్నారు అంటే, దేవుని బిడ్డలారా, అనేక మంది జన సమూహము యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అని జ్ఞాపకం చేశారు. శాస్త్రుల నీతి ఏమిటి, పరిసయ్యుల నీతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, పరిసయ్యులైనటువంటి వారి యొక్క నీతి ఏమిటి అంటే, లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా తెలియజేయబడుతూ ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, పరిసయ్యులైనటువంటి వారిని ఇంగ్లీష్లో పార్సీస్ అంటారు, పరిసయ్యులు. ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, అరమైక్ భాషలో ఈ పరిసయ్యులైనటువంటి వారిని ఏమంటారు అంటే పరిచయ్య అంటారు. పరిచయ్య అనే పదము నుండి పార్సీస్ అనేటటువంటి అరమైక్ భాష నుండి పార్సీస్ అనేటటువంటి పదం రావడం జరిగింది. అలాగే హెబ్రూ భాషలో మనము గమనిస్తూ ఉంటే పరుష్ అంటారు. పరుష్ అంటే పార్సీస్, పరిసయ్యులు. ఈ పరిసయ్యులైనటువంటి వారి నీతి ఏమిటి అంటే, ఈ పరిసయ్యులైనటువంటి వారు ఎలాంటి వారు అంటే దేవుని బిడ్డలారా సెల్ఫ్ రైచియస్నెస్ అన్నమాట, స్వనీతి పరులు వీళ్ళు. పరిసయ్యులైనటువంటి వారు ఎలాంటి వారు అంటే వారు స్వనీతి పరులు. స్వనీతి పరులు అంటే తమకు తామే మేమే నీతిమంతులం. స్వనీతి పరులు అన్నమాట. మేమే నీతిమంతులము, మేమే యోగ్యులైనటువంటి వారము, మేమే జ్ఞానము కలిగినటువంటి వారము. స్వనీతి అనేది, స్వనీతి మనం చూస్తామండి. నేటి దినాల్లో అనేక మంది దైవ సేవకులైనటువంటి వారు స్వనీతి. ఒక సేవకుడేమో ఘనముగా పరిచయం చేస్తూ ఉంటాడు, ఘనముగా బ్రతుకుతూ ఉంటాడు. మరి యొక్క సేవకుడేమో దేవుని బిడ్డలారా ఏదో ఒక చిన్న సంఘములో చేస్తూ సేవా పరిచయలో కొనసాగుతూ ఉంటాడు. ఇక్కడ సేవకులైనటువంటి వారు స్వనీతి, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పరిచర్య బాగుంది, నేను మంచి సంఘంలో మంచి ప్యారిస్లో నేనున్నాను. వేరొకరిని కూర్చున్నటువంటి ఆలోచన అనేది సేవకులైనటువంటి వారిలో లేదు. సేవకులైనటువంటి వారిలోనే కాదు, నాడు పరిసయ్యులైనటువంటి వారు ఎందుకు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే, పరిసయ్యులైనటువంటి వారు సెల్ఫ్ రైచియస్నెస్ పీపుల్, స్వనీతి పరుల వాళ్ళు. అంటే స్వనీతి అన్నమాట, తమకు తామే నీతిమంతులం, తమకు తామే యోగ్యులం, తమకు తామే ధనవంతులం, తమకు తామే జ్ఞానులం, మేము తప్ప వేరొకరు లేరు అన్నటువంటి ఆలోచన పరిసయ్యులైనటువంటి వారిది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏమిటి అంటే, పరిసయ్యులైనటువంటి వారు ఎలా ఉన్నారో మీరు ఆ రీతిగా ఉండకూడదు, స్వనీతి పరులుగా ఉండకండి.
స్వనీతి పరులుగా ఉండకూడదు అంటే సెల్ఫ్ రైచియస్నెస్ ఉండకూడదు. సెల్ఫ్ రైచియస్నెస్ ఉండకూడదు అంటే లవ్ యువర్ నైబర్ అన్నమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. కానీ పరిసయ్యులైనటువంటి వారు ఎందుకు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అని ఎందుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే, పరిసయ్యుల నీతి ఎంతవరకు అంటే దేవుని బిడ్డలారా, వారు స్వనీతి పరులు. ఇది పరిసయ్యులైనటువంటి వారి స్థితి. రెండవదిగా శాస్త్రులు ఉన్నారు, వీరి స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ శాస్త్రులైనటువంటి వారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, స్క్రైబ్స్ వర్ రైటర్స్ ఆఫ్ ద లా, అంటే ధర్మశాస్త్రమును వ్రాయిచున్నటువంటి, ధర్మశాస్త్రమును అంటే చట్టమును వ్రాసేటటువంటి వారు ఈ శాస్త్రులైనటువంటి వారు. ఈ శాస్త్రులు చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఆ లేఖన భాగములో మనం గమనిస్తుంటే శాస్త్రులు వివాహం చేస్తారు, అదే రీతిగా విడాకులు ఇప్పిస్తూ ఉంటారు, లోన్స్ ఇప్పిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అలాగే లేఖన భాగములో మనం గమనిస్తూ ఉంటే ఆ భూములను అమ్మేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. లేఖన భాగములో ది సేల్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమిని అమ్మేటటువంటి వారు. శాస్త్రులైనటువంటి వారు చేసేటటువంటి పని ఇది. ఇప్పుడు శాస్త్రులైనటువంటి వారు ఏమంటారో తెలుసా? శాస్త్రులైనటువంటి వారు మాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఎందుకు? స్క్రైబ్స్ వర్ రైటర్స్ ఆఫ్ ద లా, అంటే ఈ శాస్త్రులైనటువంటి వారు ఆ ధర్మశాస్త్రమును వ్రాసినటువంటి వారు, ధర్మశాస్త్రమును వ్రాసేటటువంటి వారు, ధర్మశాస్త్రమును వ్రాసిన వారు. కాబట్టి ఏమనుకుంటారు, మేము ధర్మశాస్త్రం మేము రాసాం కాబట్టి మేము ఎలాంటి వారం అంటే మాకు అంతా తెలుసు. అందుకని దేవుని బిడ్డలారా, పౌలు ఈ శాస్త్రులైనటువంటి వారిని గురించి అసలు వీరి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే తెలియజేయబడింది ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, వీరు ఆ ధర్మశాస్త్రమును వ్రాసేటటువంటి వారు అని కనబడింది. కనుక వీరిని గురించి అనుకుంటే పౌలు ఒక మాట చెప్పాడు. పౌలు ఏమని చెప్పాడు అంటే, ధర్మశాస్త్రము వినివారందరూ కూడా నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం ప్రకారముగా ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. అంటే ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అనుకుంటారు ఈ శాస్త్రులు. ధర్మశాస్త్రము మేమే రాసాం, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, ధర్మశాస్త్రం అంతటిని కూడా మేము కంటతా పెట్టాము, మాకు అది మేము చెప్పేయగలము అని అనుకుంటారు వీళ్ళు. అందుకనే దేవుని బిడ్డలారా, వీరు శాస్త్రులైనటువంటి వారు ఎలాంటి వారు అంటే, శాస్త్ర నీతి ఎలాంటిది అంటే ధర్మశాస్త్రము తెలుసు అంటారు కానీ ధర్మశాస్త్రమును వీరు పాటించరు. దేవుని బిడ్డలారా, లేఖన భాగములు గమనిస్తూ ఉంటే ది రైచియస్నెస్ ఆఫ్ ద స్క్రైబ్స్ అండ్ పార్సిస్ డిఫైన్. ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎలాంటిది అంటే, మొదటిగా దే వర్ నోన్ టు సే అండ్ డు నాట్. ఈ శాస్త్రులు పరిసయ్యులు మాకంతా తెలుసు అని అనుకుంటారు, చెప్తారు కానీ వారు దానిని ఎంత మాత్రము కూడా చేయరు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారు దే వర్ నోన్ టు సే, అంతా మాకు తెలుసు అని చెప్తారు కానీ ఏదైతే వారికి తెలుసో, ఏదైతే వారు తెలుసుకున్నారో, ఏదైతే మాకు తెలుసు అని చెప్తున్నారో వారు దానిని చేయరు. తర్వాత రెండవదిగా దే వర్ నోన్ టు డూ థింగ్స్ టు బి సీన్ ఆఫ్ మ్యాన్. ఈ రెండవదిగా ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారికి ఏం చేయాలో తెలుసు కానీ వాటిని చేయరు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ లేఖన భాగములో మనకు కనబడుతుంది. మూడవదిగా దే వర్ నోన్ టు నెగ్లెక్ట్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ లా. ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము మాకు తెలుసు అంటారు కానీ ఆ ధర్మశాస్త్రమును వీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు పట్టించుకోరు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు కనుక చదివితే దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారు అంతా తెలుసు అంటారు. ధర్మశాస్త్రం ఏమంటూ ఉంది, మీరు ఉదీనాలో కానీ జీలకర్రలో కానీ మీరు దశమ భాగం ఇవ్వాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారు ఏంటయ్యా అంటే అంతా మాకు తెలుసు అంటారు కానీ వీరు నెగ్లెక్ట్ చేస్తారు. దశమ భాగం ఎవరు వీళ్ళు, అంతా మాకు తెలుసు అంటారు, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అంటారు కానీ మూడవదిగా దే వర్ నోన్ టు నెగ్లెక్ట్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ లా. దేవుని ధర్మశాస్త్రము మాకు తెలుసు అని అంటారు కానీ దానిని అనుసరించే విషయంలో వీరు నెగ్లెక్ట్ చేస్తారు. నాలుగవదిగా దే వర్ లవర్స్ ఆఫ్ మనీ.
ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారు ఎలాంటి వారు అంటే దేవుని బిడ్డలారా ధనాపేక్ష కలిగినటువంటి వారు, ధనము యందు మక్కువ కలిగినటువంటి వారు అన్నమాట వీళ్ళు. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనకు లేఖన భాగములు కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా ఇది శాస్త్రుల పరిశీలన నీతి. శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే మొదటిగా వారు పరిశీలన స్వనీతి పరులు, శాస్త్రులేమో ధర్మశాస్త్రమును వ్రాసినటువంటి వారు. కానీ దేవుని బిడ్డలు వీరిద్దరూ కూడా ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రం తెలుసని చెప్తారు కానీ వారు చెయ్యరు. రెండవదిగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివన్నీ తెలుసు అంటారు కానీ ఆ రీతికి వారు నడుచుకోరు. మూడవదిగా ధర్మశాస్త్రం తెలుసు అంటారు కానీ దానిని వారు నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. నాలుగవదిగా దే వర్ లవర్స్ ఆఫ్ మనీ, ధనము పట్ల ప్రేమ కలిగినటువంటి వారు వీరందరూ కూడా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటారు అంటే శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికముగా ఉన్న ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ది రైచియస్నెస్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. మనము నీతి కలిగి ఉండడం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొదటిగా వి లెర్న్ ఇన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్. 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన కొండ మీద ప్రసంగాలు ఈ లేఖన భాగములో మనం గమనిస్తూ ఉంటే వీ కెనాట్ సే అండ్ డు నాట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము దేనినైతే మనము చెప్పామో అవి మనం చేసే వారంగా ఉండాలి కానీ దేనినైతే మనం చెప్పామో అవి చేయని వారిగా మనము ఉండకూడదు. పరిచయులు చెప్తారు కానీ చేయరు. కానీ వారి నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి అంటే మనం ఏదైతే చెప్తామో దాన్ని మనం తప్పకుండా మన జీవితంలో మనం పాటించాలి. తర్వాత మనము దేవుని బిడ్డలారా ధనాపేక్ష కలిగినటువంటి వారిగా మనం ఉండకూడదు. అంటే ధనమును ప్రేమించేటటువంటి వారిగా మనము ఈ లోకములో జీవితమును కొనసాగించకూడదు. శాస్త్ర నీతి చెప్పాను. శాస్త్ర నీతి మన నీతి ఏ రీతిగా ఉండాలి అంటే మనం ఏదైతే చెప్తామో దాన్ని చేయాలి. పరిశుద్ధ గ్రంథములో చెప్పిన వాటి ప్రకారముగా మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే మనకు తెలుసు అని అనుకుంటున్నామో, ఏదైతే మనకు తెలుపబడింది అని మనం అనుకుంటున్నామో అది తూచా తప్పకుండా మనం నెగ్లెక్ట్ చేయకుండా పాటించాలి. 4వదిగా దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే దేవుని బిడ్డలారా వీ కెనాట్ లవర్స్ ఆఫ్ మనీ, ధనము పట్ల ప్రేమ కలిగినటువంటి వారంగా మనము ఉండకూడదు. చివరిగా ఒకటి నుంచి ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏమంటారంటే ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అంటారు. రెండవదిగా ధనాపేక్ష కలిగి ఉంటారు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటారు అంటే ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. తర్వాత ఏమంటున్నాడు? అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి. దేవుని బిడ్డలారా ఈ పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారు ధనము పట్ల ప్రేమ కలిగి ఆశ కలిగి ఉంటారు కానీ దేవుని పట్ల ప్రేమ అనేది వీరు కలిగి ఉండరు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శాస్త్ర నీతి ఇది, పరిసయ్యుల నీతి ఇది. కాబట్టి వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉన్నప్పుడు అంటే వారు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారముగా మీరు చేసినప్పుడు మీ నీతి అధికముగా ఉంటే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ వచనం చదవండి, ముగిస్తాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి అంటే మనము ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే మనకు తెలపబడుచు ఉన్నదో వాటిని మనము మన దైనందిన జీవితంలో మనము యాక్షన్స్, క్రియలలో మనము చూపించాలి. రెండవది ధనము పట్ల ప్రేమ కలిగి ఉండకుండా దేవుని పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా లేఖన భాగములో మనము గమనిస్తూ ఉన్నప్పుడు
తెలియజేయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, మొదటిగా నూతన స్వభావం కలిగి ఉన్నప్పుడు నూతన జీవితము మనం కలిగి ఉంటాం. నూతన నడవడిక అంటే, నూతన నడవడిక దేని ద్వారా తెలుపబడుతుంది? నూతన స్వభావము కలిగి నీతి కలిగి ఉండడము ద్వారా. నీతి అంటే అర్థం ఏమిటి అంటే, రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సహవాసము సంబంధము కలిగి ఉండడమే నీతి. శాస్త్రుల పరిశీలన నీతి, ఆ ధనముతో వారు సహవాస సంబంధం కలిగి ఉంటారు, లోకములో ఉన్న వారితో సహవాస సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి వారి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అంటే, మనము ధనము పట్ల ఆశ కలిగి ఉండకుండా, ప్రేమ కలిగి ఉండకుండా, దేవుని పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి. అదే దేవుని నీతి, బైబిల్ ద్వారా దేవుడు మనకు అందించినటువంటి నీతి. కనుక దేవుని బిడ్డల నూతన జీవితము కొరకై, నూతన నడవడిక అంటే నూతన జీవితం ఎక్కడ అంటే, జీవము గల దేవుని స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు. జీవము గల దేవుని స్వరక్షకునిగా అంగీకరించిన వెంటనే రెండు కలిగి ఉండాలి. మొదటిగా న్యూ నేచర్, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా రైచియస్నెస్, నీతి కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు నూతన జీవితము నీవు కలిగి ఉంటావు. నూతన జీవితము కలిగి ఉన్నటువంటి నిన్ను, అంటే నీతితో జీవితము కొనసాగిస్తూ ఉన్నటువంటి నిన్ను దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. కనుక ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే నూతన స్వభావము కలిగి, నీతి కలిగి జీవితమును కొనసాగిస్తూ తుదకు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ధన్యతను మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దేవా